హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ పార్ట్ 2 ఫ్రమ్ మహాబలిపురం. మనం ఇప్పుడు ఈ జంక్షన్ నుంచి ముందుకైతే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ ఫైరాదాస్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వై జంక్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోయినామంటే కన్నా ఫైరాదాస్కి వెళ్ళిపోతాము. రైట్ వెళ్ళిపోయినామంటే కన్నా లైట్ హౌస్ వెళ్ళిపోవచ్చు. సో చూపిస్తాను. ఫైరాదాస్కి అయితే ఇక్కడ ఇలా వెళ్ళిపోవాలి. అదో సో మనం ఫైరాదాస్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ జంక్షన్లో ఉన్నాము. మీకు చూపిస్తాను దాని బోర్డు చూడండి. ఫైరాదాస్ మనకు ఇటు సైడ్ బంగాళాఖాతం ఉంది, ఇక్కడ ఫైరాదాస్ ఉంది. సో ఇలా వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్. మనం ఇలా అయితే వచ్చాము. సో అక్కడ మీకు లైట్ హౌస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా నాకు ఒక డౌట్, మామూలుగా ఎక్కడైనా కానీ లైట్ హౌస్ అన్నది సముద్రం దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది లైట్ హౌస్ అనేది. కానీ మనకు సముద్రం అనేది ఆపోజిట్లో ఉంది. చూడాలి, దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎందుకు ఉంది అనేసి. సో మనం ఫైరాదాస్ దగ్గరికి అయితే వచ్చాము. మనకు ఫ్రంట్లోనే ఫైరాదాస్ ఉన్నాయి చూడండి. సో లోపలికి వెళ్ళేసి డైరెక్ట్గా దగ్గర నుంచి చూస్తున్నాం. ఈ రథాలు మరియు శిల్పాలు అన్నీ మనకు అప్పుడు చరిత్ర తెలియజేయడానికి అప్పటి గొప్ప గొప్ప రాజులు మొలిపించారు. వీటి వల్లనే మనకు అప్పటి విషయాలన్నీ తెలిసాయి. వీళ్ళు రాక్ పక్కకి తీసుకొని రాలే, రాక్తో పాటు రాక్ ఉంటే రాక్ అట్లే రాక్నే డైరెక్ట్గా టెంపుల్ లాగా మొలిచేసినారు. అవును, ఈ వండర్స్ అప్పుడు కాలంలో వాళ్ళకి సాధ్యం. ఈ 5 రథాలు మన పంచ పాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులవి. ఇంకొక రథం ఏంటంటే కనుక ద్రౌపదీదేవిది. దీనిని అప్పటి రాజైన మొదటి నరసింహవర్మన్ మొలిపించారు. ఇది మనకు బే ఆఫ్ బెంగాల్ పక్కనే ఉంటుంది. ఈ రథాలన్నీ ఏకశిలా శిల్పాలు. వారు వాడినటువంటి రథాల ఆధారంగా వీటిని మొలిపించారు. ఈ రథాలన్నీ మనకు నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి. స్ట్రైట్గా సౌత్ సైడ్ అయితే తిరిగి ఉంటాయి. కొద్దిగా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్ట్ స్టోన్నే వీళ్ళు కట్ చేసేసి ఇలా టెంపుల్స్ లాగా చేశారు. ఈరోజు సండే ప్లస్ రేపు హాలిడే కాబట్టి చాలామంది వచ్చారు. ఫైరాదాస్ అంటే ఇది ఫస్ట్ అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ వన్ దేర్, also fourth one there, and this is the fifth one. So totally 5 rathas. ఈ 5 rathas అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ థర్డ్ ఐటెం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏనుగు ఉంది కదా, చాలా హైట్గా ఉంది, పెద్దగా ఉన్నాయి ఏనుగు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇందులో చూసే వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్ చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈయన చాలా మంచివాడు, మంచిగా నీళ్ళు ఉండాలని కొట్టించాడని ఎక్కువ నీళ్ళే కొట్టాడు. వీటిలోంచి మ్యూజిక్ అయితే వస్తూ ఉంది.
చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి ప్రతిదీ. సో ఫైర్ రదాస్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చున్నాము. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. మనకు ఎంట్రన్స్లోనే ఎదురుగా మహిషాసురమర్దిని కేవ్స్ కనబడుతూ ఉన్నాయి. దీనికి ఇంకొక పేరు మాయపూరి అని కూడా అంటారు. ఇందులో ఆ కేవ్స్ ఉన్న హిల్ మొత్తం చూడ్డానికి పడుకున్న పులిలా కనబడుతూ ఉంటుంది. కింద కేవ్స్ పైన టెంపుల్ లాగా కనిపిస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళి చూడాలి. అండ్ కేవ్స్ లోపల మహిషాసురమర్దిని గురించి అయితే ఉంది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ లైట్ హౌస్కి వెళ్ళిపోదామా? ఓకే. సో ఇది మహిషాసురమర్దిని కేవ్స్ మనం చూస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు చాలా లేట్ అయిపోయింది. లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అలో చేయలేదు అంటున్నారు. చూసి అలో చేస్తే కన్నా పైకి కూడా వెళ్ళేసి వస్తాం. సో మహిషాసురమర్దిని టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము కేవ్స్లో. వావ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది దుర్గమ్మ మహిషాసురుని వధించే సన్నివేశం ఇది. ఇక్కడ క్లియర్గా అయితే కేవ్స్లో చూపించారు. అండ్ మనకు ఇంకొక సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి ఉన్నాడు. ఇంకొక ఈ టెంపుల్ లాగా లోపల ఉన్న చోట ఇక్కడ శివుడు పార్వతి ఉన్నారు. సో 3 సన్నివేశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మహిషాసురమర్దిని, విష్ణువు ప్లస్ శివపార్వతుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, విష్ణువు ఆదిశేషు మీద పవలిస్తున్న దృశ్యం ఇది. ఈ రాక్టెక్ ఆర్కిటెక్చర్స్ అయితే కనుక చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైన్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. ఇవి అప్పుడు కాలంలో ఉపయోగించే డిజైన్స్. చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. కేవ్స్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. సో మనకి ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. మనకు పక్కనే లైట్ హౌస్ అయితే ఉంది. లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాము. అలో చేయట్లేదని చెప్పి అంటున్నారు. ఒకవేళ అలో చేస్తే కన్నా పైకి వెళ్దాము, లేదంటే కన్నా మార్నింగ్ చూద్దాము. సో మనకు మహిషాసురమర్దిని కేవ్స్ పక్కనే మనకు లైట్ హౌస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము సముద్రాన్ని కూడా చూడవచ్చు. చూపిస్తాను మీకు. యాక్చువల్గా 5:30 వరకే అలో ఉందని చెప్పారు. డోర్ క్లోజ్ చేశారు. లేట్ అయిపోయింది. వీలైతే రేపు వచ్చి లైట్ హౌస్ పైకి ఎత్తుకనా, టోటల్ టాప్ పైకి ఎత్తుకనా ఎక్కుతాము. సో ప్రజెంట్ అయితే కన్నా క్లోజ్లో ఉంది. మీకు ఇక్కడ నుంచి సముద్రం అయితే చూపిస్తాను. సో ఇది మహిషాసురమర్దిని కేవ్స్. మనకు పక్కనే అది సముద్రము. సో మనము బీచ్కి అయితే ఒకవేళ మనం బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది డైరెక్ట్ బీచ్కి వెళ్తుంది అంటున్నారు. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళి చూద్దాము. చూడండి, మీరైతే కన్నా అర్లీగా వచ్చేసి రండి. మార్నింగ్ 10 AM to 1 PM, ఆఫ్టర్నూన్ 2 PM to 5:30 PM. సో మ్యాక్సిమం మీరు ఈ టైమింగ్లోనే వస్తే కన్నా హ్యాపీగా లైట్ హౌస్కి అయితే కన్నా పై వరకు వెళ్ళేసి పైన చూసుకోగలుగుతారు. మన రంగా ఈరోజు కొద్దిగా లేట్ చేసినారు. 5:30 నుంచి నేను అందుకనేసి లాక్ డోర్ లాగా అయిపోయింది. మరి అన్నీ చూడాలి కదా, నిదానంగా చూడాలి. మరి అంత నిదానంగా అక్కడ కూడా ఏదో ఉన్నట్లుంది కదా. సో ఈ రోజుకి ఇక్కడితో క్లోజ్. అండ్ నైట్ బీచ్కి మర్చిపోవద్దు. ఈరోజు ఇంకా క్లోజ్ కాలేదు. నైట్కి బీచ్కి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇక్కడితో మన సెషన్ ఈరోజు క్లోజ్ చేద్దాం. సో నైట్ బీచ్కి వెళ్ళేసి రేపు మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి కంటిన్యూ అవుతాం. ఈరోజు నైట్ బీచ్కి వెళ్ళేసి అక్కడ మన వ్లాగ్ అయితే కన్నా క్లోజ్ చేద్దాము. సో ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదాము.
లెంత్ లాంగ్ అవుతుందని చెప్పేసి నేను జర్నీ అయితే కన్నా తీయడం లేదు. ఎందుకంటే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అన్నీ కవర్ చేస్తూ పోవాలంటే కన్నా చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే కన్నా మనము బైక్ అనుకున్నాము. సో బైక్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే కన్నా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల బైక్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. మాకు ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తారన్నారో వాళ్ళు కూడా ఆ బైక్ ఇంకా డెలివరీ కాలేదు, ఇవ్వలేదు అని చెప్పారు. సో మాకు బైక్ అయితే దొరకలేదు. కానీ చాలామంది చెప్పడం ఏంటంటే కన్నా ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నవి మాత్రం బై వాక్తో వెళ్ళేసి కవర్ చేయడమే మంచిదన్నారు. అండ్ మీరు కూడా చూశారు. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. మ్యాక్సిమం బైక్తో రాకుండా ఉండడమే మంచిది అయిపోయింది. ఓకే ఏం రంగా వెళ్దామా? వెళ్దాం మరి కథలు మళ్ళీ లేట్ అయిపోతుంది. సో లైట్ హౌస్ దగ్గర నుంచి అయితే ఇలా వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ బీచ్కు దారి ఉందన్నారు. అది బీచ్కి వెళ్తుందో లేదంటే ఇందాక మనం ఇంకొకటి ఏదో పైన టెంపుల్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్తుందో తెలియదు. సో ఏదైతే అక్కడికి వెళ్తే ఈ రోడ్డు అక్కడికి వెళ్ళిపోతాం మేము కూడా. మనము వరల్డ్ హెరిటేజ్ ప్లేస్లో అయితే విజిట్ చేస్తూ ఉన్నాము. అసలు హెరిటేజ్ అంటే ఏంది అనేది రంగా అయితే ఇప్పుడు చెప్తాడు. తెలియదు రంగా, వాట్ ఈస్ ద హెరిటేజ్ మీనింగ్ ఆఫ్ హెరిటేజ్? హెరిటేజ్ మీనింగ్ అంటే అదేదో పెద్ద మీనింగ్ అని లేదు, నాకు కూడా తెలీదు. నాకు తెలిసినంత చెప్తాను. హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంటే మన వారసత్వ కట్టడాలు అనమాట. ఈ వారసత్వ కట్టడాలని గుర్తించడానికి మనకు యునైటెడ్ నేషన్స్ వారిది ఒక వింగ్ ఉంది, యునెస్కో యునైటెడ్ నేషన్స్ కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఒక రూట్ ఉంది, వెళ్దామా? ఇలా వద్దులే, ఎందుకు ఏమి వెళ్దాందా. నేను పని ఏంటి అంటే ఇలాంటి వారసత్వ కట్టడాలకి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా వారసత్వ కట్టడాలకు గుర్తింపు అనేది ఇస్తారు. తమిళనాడులో ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి. మహాబలిపురం అందులో ఎప్పుడూ టాప్ ఉంటుంది. ఎక్కడికి పోతావు నువ్వు? దా కమాన్. కమాన్ రంగా, యూ కెన్ డూ ఇట్. అందుకే మా వుడ్లాండ్ తీసుకోవాలి. వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఏదో ఉందని వచ్చాము, ఏమీ లేదు. ఒక చిన్న మండపం ఉంది. అతను సెక్యూరిటీ కూడా విజిల్ మీద విజిల్ వేస్తూ ఉన్నాడు. సో వెళ్ళిపోతాము. కానీ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనం లైట్ హౌస్ దగ్గర నుంచి చూసిన మండపం అయితే ఇది. అది ఈ ఎలివేషన్ కంటే ఎక్కువ ఉంది చూడు. మరి ఇక్కడికి రాదా? నాకు తెలియదు కదా. రంగా ఒక పెద్ద జోక్ అయితే వేసినాడు తెలియకుండా. బాత్ని భర్తని చదివాడు, పక్కన ఉన్న వేరే ఆంటీ అయితే క్యాచ్ చేసింది. చాలా ఫన్నీగా అనిపించింది. గోపురం అదే రాయ్ గోపురం ఇది. దట్ సైడ్ ఇస్ ద్రౌపది. సో దిస్ ఇస్ రాయ్ గోపురం. అండ్ మనకు అక్కడ ఇంకో రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ ద్రౌపది బాత్ ప్లేస్ అయితే ఉందంట. సో అప్పట్లో ద్రౌపది బాతింగ్ చేసే ఏరియా అది. ఈ రాయ్ గోపురంలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ రాయ్ గోపురం ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ పిల్లర్స్. ఇది మనకు మీనాక్షి టెంపుల్ ప్రాంగణంలో ఉంటే ఉంది. అప్పట్లో పల్లవరాజులు ఏదైనా కడుతూ సగంలో వదిలేసిన స్ట్రక్చర్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే అది ఈ రాయ్ గోపురమే. కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఓకే వెళ్దాం. సో మ్యాక్సిమం మనం ఇప్పటికీ ఎన్ని కవర్ చేసాం రంగా? చాలా కవర్ చేసాం. చాలా కాదు, ఎన్ని కౌంటబుల్. ప్రజెంట్ ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ ద నెంబర్, బట్ వీ హ్యావ్ కవర్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్. సో నౌ వీఆర్ లివింగ్ టు రాయ్ గోపురం. సో ఇలా వెళ్తే ద్రౌపది బాత్ ప్లేస్ వస్తుంది.
లుక్ అట్ ద డైరెక్షన్ రాయ్ గోపురం అండ్ లెఫ్ట్ ద్రౌపది బాత్. సో మీరు చూస్తున్నారు కదా, సెక్యూరిటీ గార్డ్ అలో చేయలేదు, టైం ఓవర్ అయిపోయిందని చెప్తున్నాడు. ఒకవేళ వీలైతే కన్నా రేపు వచ్చి మళ్ళీ ఒకసారి చూసేద్దాం. సో నెక్స్ట్ బీచ్ అయితే వస్తుంది అనుకున్నాం, కానీ ఒకే ప్లేస్లోనే ఒకే రూట్లోనే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే కన్నా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఇంకొకటి అయితే వచ్చేసింది. ఈ కేసు ఏదో నేను అక్కడికి వెళ్ళేసి కనుక్కుంటాను. సో మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. ఏ ప్లేస్, విచ్ ప్లేస్ దిస్ ఇస్? వరాహ మందిర్. సో దిస్ ఈజ్ రాకట్ వరాహ మందిర్, అంటే వరాహ మందిరం ఇది. ఇది కూడా మన లిస్ట్లో ఉంది. నెక్స్ట్ అన్న చూద్దాము బీచ్కి వెళ్తుందో లేదంటే ఇంకొక ఐటమ్ ఏదైనా వస్తుందేమో. ఇలా వెళ్తే ఇందాక మనం వెళ్ళొచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. దాని పక్కనే వరాహ మందిర్ అయితే ఉంది. మనము లాస్ట్ ఎపిసోడ్లో మ్యూజియంలో చూసిన కేవ్ కూడా ఇదే. చీకటి పడుతుంది కాబట్టి కొంచెం లైటింగ్ సరిగ్గా లేదు. సో ఇక్కడ విష్ణువు వరాహ అవతారం రూపం దాల్చి భూమాతను రక్షించిన సన్నివేశం ఉన్నాయి. ఈ మాన్యుమెంట్స్ వల్ల మనకు చాలా హిస్టరీ అయితేనే తెలుస్తుంది. లేట్ అయిపోతూ ఉంది. సో సెక్యూరిటీ వెంటనే వస్తూ ఉన్నాడు, వెళ్ళిపోవాలి. టైం కూడా ఎక్కువ అయిపోయింది. సో అందరినీ పంపించేస్తూ ఉన్నారు. सर ऐसे जाने से डायरेक्ट बीच को जा सकते हैं? बाहर ब्रिज में, हाँ, यहाँ से बाहर जा सकते सर. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక ప్లేస్ అయితే ఉంది చూడాల్సినది. సో నేను అన్నీ లాంగ్ ఉంటాయి అనుకున్నా. ఇది గణేష్ రథం అంట. నేను అన్నీ లాంగ్లో ఉంటాయి అనుకున్నా, కానీ చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. ఓకే. సో మనకు బటర్ బాల్ కూడా ఇక్కడే ఉందంట. చూడండి, స్లైడ్ అవుతూ ఒక్కసారిగా ఆగిపోయినట్లు ఉంది. ఇది ఒక నిజంగానే వండర్. సో మ్యాక్సిమం అన్ని ఈరోజు కవర్ అయినట్లే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంట వస్తూనే ఉన్నాయి. క్లియర్గా చూడొచ్చు. బటర్ బాల్ కృష్ణుడు అప్పుడు విసిరేసిన వెన్నముద్ద అని చెప్పి అంటారు దాన్ని. మనం ఎగ్జిట్ అయితే అవుతాము. ఇది ఎగ్జిట్ ప్లేస్. మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతా ఉన్నాము. సో మనము బైక్లో రాకపోవడమే మేలు అయిపోయింది. మనం అవన్నీ తిరుక్కొని వచ్చేసరికి, అన్నీ విజిట్ చేసి వచ్చేసరికి చూడండి, గేట్స్ కూడా మొత్తం క్లోజ్ చేశారు టోటల్గా. సో వీటిని అలో అయితే చేయడం లేదు. మనం బై వాక్ వచ్చి చూడడమే మంచిదైంది. మా రూమ్ ఓనర్ అయితే చాలా మంచివాడని చెప్పాలి. బైక్ వద్దు, బైవాకే వెళ్ళండి. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఉందని చెప్పాడు. అన్న విధంగానే, ఆయన చెప్పిన విధంగానే క్రౌడ్ ఎక్కువగా ఉంది. ప్లస్ బైక్ తెచ్చింటే కన్నా మేము చాలా ప్రాబ్లం అయిపోయింది. జర్నీ ప్రాబ్లం అయింది, ప్లస్ ట్రాఫిక్లో కూడా పెద్ద ఇబ్బంది అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళిపోతాము, కొద్దిగా ఫేస్ వాష్ చేసుకునేసి. నైట్ డిన్నర్ కూడా సీ ఫుడ్ మాకు చాలా లక్కీ. అంటే దొరకాలి. ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అది ఫిష్ను ఫ్రై చేసి ఇస్తే కన్నా ఇంకా హ్యాపీ. ఈ టైంలో బీచ్లో ఉంటుందో లేదో ఇదొక డౌట్. వెళ్తే కానీ తెలియదు మనకు. సరే అయితే ఇంకా లేట్ చేయకుండా రూమ్కి అయితే వెళ్ళిపోదాము. సో మనం ప్రజెంట్ ఇప్పుడు మహాబలిపురం వీధుల్లో అయితే తిరుగుతూ ఉన్నాము. నైట్ అద్దాలు పెట్టాలంటే అనుకుంటున్నారా? నైట్ కూడా బాగానే కనిపిస్తుంది. సో లైటింగ్ బాగుంది, ప్రాబ్లం లేదు. ఏం చేయలేదు.
మేము దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి నడుస్తూ ఉన్నాము. ఈ హాఫ్ అన్ అవర్ నుంచి ఈ కార్లు ఉన్నాయి కదా వరుసగా, ట్రాఫిక్ జామ్ అయితే అలాగే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కడున్నా కారు అక్కడే ఉంది, కొద్ది కొద్దిగా మూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనము బీచ్లోకి వెళ్తూ ఉన్నాము. టైం 8 అయింది. ఫిష్ వాసన చాలా బాగా వస్తుంది. బీచ్కి దగ్గర ఉన్నప్పుడు ఫిష్ వాసన రావడం కామన్. సో బీచ్లోకి అయితే వచ్చేసాము. రంగాకి ఎంతసేపు లేని ఎగ్జైట్మెంట్ ఇప్పుడు వచ్చింది. హోటల్స్, ఇక్కడేమో బీచ్ ఎక్సలెంట్గా ఉంది వ్యూ. మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుంది. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడే ఇదే అలా ఉండేది. రాత్రిపూట సముద్రం అయితే విపరీతమైన అలలు వస్తూ ఉన్నాయి. చూడు ఎంత హైట్ వస్తూ ఉందో. అవును, వస్తానే ఉంది దగ్గరికి. రంగా షెట్ ఆడనే ఆగిపోయింది కదా. చూడు పౌర్ణమి ఆ టైంలో ఎందుకు ఇట్లా వస్తాయంటే అదే అట్రాక్షన్. కానీ పౌర్ణమి లేదే, 2 రోజులే కదా అయితే. బీచ్ వెంట మొత్తం హోటల్సే ఉన్నాయి. చాలా బాగుంది. ఫైనల్గా డిన్నర్కి అయితే వచ్చాము. ఫిష్ ఫ్రాన్స్ అయితే ఆర్డర్ చేశాము. క్రౌడ్ ఎట్లున్నారు అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ లేడీస్ జెంట్స్ అని డిఫరెన్స్ లేకుండా అందరూ డ్రింక్ చేస్తున్నారు, స్మోక్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఫీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నీకు ఎలా ఉంది రంగా? నేను ఇంకా తేరుకోలేకపోతున్నా. అసలు ఊహించలేదు ఇట్లా ఉంటుందని. నేనేదో ఫారెన్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే కల్చర్ అలా ఉంది. సో టోటల్గా ఫారెన్ కల్చర్ అయితే ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రాన్స్ అయిపోయింది. ఇక్కడ ఫిష్ 2 ఐటమ్స్ ఉన్నాయి. 1000 రూపీస్ చెప్పాడు. కానీ టేస్ట్ బాగుంది.